తెలంగాణలో కాంగ్రెస్ పార్టీతోనే వేలాది మంది అమరులయ్యారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. గతంలో కాంగ్రెస్ చేసిన పాపాలతోనే అమరుల స్తూపం నిర్మించాల్సి వచ్చిందని అన్నారు. 1952లోనే ఉమ్మడి రాష్ట్రం వద్దని, హైదరాబాద్ స్టేట్ ప్రత్యేక రాష్ట్రంగానే ఉండాలని పోరాటం చేస్తున్న విద్యార్థులపై సిటీ కాలేజీ వద్ద కాల్పులు జరిపి 6గురిని బలిగొన్నది అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కాదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్ తన ట్విట్టర్లో ట్వీట్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం తొలిదశ తెలంగాణ ఉద్యమంలో 370 మంది తెలంగాణ బిడ్డల్ని కాల్చి చంపిందని, 1971 నాటి పార్లమెంట్ ఎన్నికల్లో 14లో 11 సీట్లలో తెలంగాణ ప్రజాసమితి పార్టీని గెలిపిస్తే ఆ పార్టీని మాయం చేసింది ఎవరని చురకలంటించారు. దేశంలో ఎక్కడలేని విధంగా ప్రజాస్వామికంగా తమ ఆకాంక్షను వ్యక్తం చేస్తే తెలంగాణను తుంగలో తొక్కింది ఎవరని ధ్వజమెత్తారు. 2004లో మాట ఇచ్చి 10 ఏళ్లు తాత్సారం చేసి వందలాది తెలంగాణ బిడ్డలు ఆత్మ బలిదానం చేసుకునే దుస్థితికి కారణం ఎవరని కేటీఆర్ ప్రశ్నించారు. గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా చెప్పినట్టు వేలాది తెలంగాణ బిడ్డలను చంపినా బలిదేవత ఎవరని నిలదీశారు. తాజా సమాచారం కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.